ఇవన్నీ కూడా మీరు నుంచి వస్తున్నాయి, మీ మీద వాళ్ళు చేస్తూ వస్తున్నారు కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక లక్ష్యం, జూబ్లీ హిల్స్లో గెలవాలి. జూబ్లీ హిల్స్ని గడ్డని బాగు అభివృద్ధి చేయాలని ఆలోచన. ఎందుకు అంటే 9 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన కానీ కేసీఆర్ పాలన చూశారు, 23 నెలల కాంగ్రెస్ పాలన చూశారు. ఎక్కడ చూసినా కూడా, నిన్న కూడా నేను బోరబండలో ఉన్నాను, ఏపీ బీజేపీ అధ్యక్షులు వస్తే ఆయనతో పాటు తిరిగాను నేను. ఘోరమైన బతుకులు అక్కడ చెప్పాలంటే. ఆ బోరబండ ఏరియాలో చిన్న ఇండ్లల్లో, ఎంత చిన్న ఇండ్లు, అది 50 గజాలు ఉంటాయి, 50 గజాల 3 ఫ్లోర్లలో జనాలు నివసిస్తూ ఉన్నారు. అక్కడ ఏ డెవలప్మెంట్ లేదు, అసలు రోడ్డు బాగలేవు, నడవలేని పరిస్థితి కనపడతా ఉంది. ఎక్కడ చూసినా నడవలేని పరిస్థితి కనపడుతుంది. జూబ్లీ హిల్స్ అంటే నిజంగా చాలా పాష్ ఏరియా అని అందరూ అనుకుంటారు, కానీ అది పాష్ ఏరియా కాదు చెప్పాలంటే. జూబ్లీ హిల్స్లో ఉన్నామా అని చెప్పి అనుకుంటాం, అక్కడ పోతే మాత్రం అది గడ్డ మీద ఉన్న కొన్ని ప్రాంతాలు మాత్రమే, కొన్ని కాలనీలు మాత్రమే జూబ్లీ హిల్స్ కింద పాష్గా ఉంటాయి తప్పితే మిగతా దగ్గర 70% మొత్తం కూడా స్లమ్ ఏరియాస్. అంటే రెండవది ఏంటంటే, అక్కడ పోయి చూస్తే మన పాత బస్తీలు ఉన్నట్టు కనపడుతుంది. అంతా పాత బస్తీలో ఏ విధంగా డెవలప్మెంట్ కాలేదో అదే విధంగా ఇప్పుడు జూబ్లీ హిల్స్ ప్రాంతం కూడా అదే విధంగా ఉంది. మనం అనుకున్నాం యాక్చువల్గా, నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిధులు మన దగ్గర ఉంటాయి, డబ్బు ఉంటుంది, రకరకాలుగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు అన్న ఆలోచన ఉండబట్టి ఆ రోజు కేసీఆర్ గారిని గెలిపించారు. కానీ గెలిపించిన తర్వాత ఆయన అన్నాడు, చాలా సందర్భాల్లో చాలా మీటింగ్లు అన్నాడు, ఏమన్నాడు, ఈ రాష్ట్రాన్ని, ఈ హైదరాబాద్ ప్రాంతాన్ని డల్లాస్ చేస్తాము, ఇస్తాంబుల్ చేస్తాము, ఒక సింగపూర్ చేస్తామని చెప్పి ఎన్నోసార్లు ఎన్నో మాటలు మాట్లాడాడు. కానీ అయ్యిందా ఎక్కడన్నా? ఇప్పుడు చూస్తే, నిజంగా చూస్తే, నేను అంతకుముందు కూడా ఎక్కడ చూడలేదు స్లమ్లా, ఇన్ని సంవత్సరాల నుంచి అటువైపు పోలేదు, ఏ మెయిన్ రోడ్ల మీద తిరుగుతాం కానీ ఆ ఏరియాలో పోలేదు. కానీ అక్కడ పోయిన తర్వాత నడవలేని పరిస్థితి. అంటే ఏ రోడ్లో చూసినా కూడా, ఏ బజార్లో చూసినా కూడా డ్రైనేజీ పొంగి పొరులుతూ ఉంది. ఇదే నీళ్లు, ఇదే డ్రైనేజు, మంచినీళ్ళు, తాగే మంచినీళ్ళు కలిసి మరి ఆ వర్షాకాలం వచ్చిందంటే అదే నీళ్లు తాగుతారు, అదే రోగాల మీద బారిన పడతా ఉంటారు. మరి ఎవరు బాగుపడ్డారు, ఎవరు అభివృద్ధి చెందారు? కేటీఆర్ గారు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, ఏమన్నారు, మేము 9.5 సంవత్సరాల కాలంలో 5,000 కోట్లు ఖర్చు పెట్టినామని చెప్పారు. ఎక్కడ ఖర్చు పెట్టారు? ఖర్చు పెడితే డ్రైనేజీలు ఎందుకు పొంగుతాయి, లేకపోతే కలుషితం ఎందుకు అవుతుంది, రోడ్లు ఎందుకు బాగు చేయలేకపోతున్నారు, ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకు మీరు 3 సార్లు మీది అదే ఎమ్మెల్యేకి మాగంటి గోపినాథ్ గారు, అంతకుముందు టీడీపీ అయినా కూడా 2 సార్లు బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచారు కదా, ఎందుకు పట్టించుకోలేకపోయారు? దాన్ని ఎందుకు మరి ఆ స్లమ్లని డెవలప్ చేయలేకపోయారు? ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు, ఎంతమందికి షాదీ ముబారక్ కానీ బంగారం కానీ ఇచ్చారు, ఎంతమందిని చదివిపించారు, ఎంతమందిని డెవలప్ చేసారు? ఆ ఏరియాలో వచ్చిపోయేటోళ్ళు కాదు, ఉన్న వాళ్ళ గురించి మాట్లాడండి. వచ్చి అక్కడ ఎవరైతే నివసిస్తూ ఉన్నారో కంటిన్యూస్గా, వాళ్ళని ఎందుకు పట్టించుకోలేకపోతున్నారు? ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఓన్లీ ఓటు బ్యాంక్, ఎలక్షన్ వచ్చినప్పుడు ఓటు బ్యాంక్గా చూస్తున్నారు తప్పితే వాళ్ళని అభివృద్ధి చేయలేని పరిస్థితి అప్పుడు బీఆర్ఎస్ హయాంలో జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 23 నెలల కాలంలో ఏం చేసిర్రు అని చెప్పి అడుగుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఒకటే, అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేయలేదు కాబట్టి ఈరోజు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఓడించారు. ఇదే బీఆర్ఎస్ పార్టీని ఈరోజు డెఫినెట్గా జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా ఓడించాల్సిన బాధ్యత ఉంటుంది. రెండవది, బీఆర్ఎస్ పార్టీని పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ 23 నెలల కాలంలో చేసింది ఏంటి, వాళ్ళు ఇచ్చింది ఏంటి, హామీలు వాళ్ళు ఇచ్చిన హామీల్లో, 6 గ్యారెంటీల హామీల్లో నేను చిన్న 2-3 అడుగుతా. ఇప్పుడు నేను చెప్పాను, రోడ్ల గురించి కానీ, డ్రైనేజ్ గురించి కానీ, వాటర్కి శానిటేషన్ వాటర్ కానీ, తర్వాత కమ్యూనిటీ హాల్స్ కానీ ఏం పట్టించుకోకుండా ఇప్పుడు 6 గ్యారెంటీల హామీల్లో మహిళలకు ఇస్తున్న గృహలక్ష్మి కింద 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పారు. 2 లక్షల మంది మహిళలు ఉన్నారు దాంట్లో. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం 2 లక్షల మంది ఉన్నారు. 2 లక్షల మంది అంటే ఒక్కొక్కరికి ఇప్పుడు బాకీ ఎంత అంటే దగ్గర 57,000 రూపాయలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అది ఇచ్చి మరి ఓట్లు అడుగుతారా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ఓట్లు అడుగుతారా? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి అర్హత లేదు, అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఇవ్వాల్సిన, అప్పుడు వాళ్ళు కూడా చెప్పారు, ఇది ఇస్తాం, అది ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని. ఎక్కడ కూడా జరగలే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, రెండవది కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కాబట్టి ఇది ఇవ్వలేని పరిస్థితి. రెండో పాయింట్ ఏంటంటే, వృద్ధులకి ఏమన్నారు వాళ్ళు, 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. సార్ 4,000 రూపాయలు, 2,000 రూపాయలు ఇస్తున్నారు ఎవరు నాకు తెలియదు, కానీ 2,000 రూపాయలు బాకీ ఉన్నారు కదా. మరి ఒక్కొక్కరికి 46,000 రూపాయలు బాకీ ఉన్నారు. అది అడిగి అది ఇచ్చి ఓట్లు అడుగుతారా పోనీ జూబ్లీ హిల్స్? అంటే దాంట్లో స్లమ్లా ఎంతమంది ఈ విధంగా బతుకుతున్నారంటే అదే ఇస్తారని చెప్పి ఇట్లాంటి గృహలక్ష్మి 2,500 కానీ, 4,000 రూపాయలు కానీ, విద్యానిధి పథకం కానీ, లేకపోతే తులం బంగారం కానీ,
లేకపోతే స్కూటీలు కానీ, సైకిల్ ఇవ్వలేని పరిస్థితి కనపడతా ఉంది. స్కూటీలు ఏమి ఇస్తారో నాకు అర్థం కావట్లేదు. అట్లాంటిది ఇవన్నీ ఇవ్వలేని పరిస్థితుల్లో, ఇవన్నీ 23 నెలల కాలంలో డెవలప్మెంట్ చేయలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టి ఓట్లు అడుగుదాం అనుకుంటుంది? అది జూబ్లీహిల్స్ ప్రజలు తేల్చుకోవాల్సింది. సరే వెంకటరెడ్డి గారు, బీఆర్ఎస్ ఏం చేయలేదు కాబట్టి వాళ్ళ కోటేయొద్దు, కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లలో ఏం చేయలేదు కాబట్టి వాళ్ళ కోటేయొద్దు అంటున్నారు. మీరు గెలిస్తే ఏం చేస్తారు? డెఫినెట్ గా చేస్తాము. డెఫినెట్ గా అదే కావాలి. ఇప్పుడు మేమేమనుకుంటున్నాం అంటే, ఇప్పుడు ఎంపీ లాడ్స్ మా కిషన్ రెడ్డి గారు ఉన్నారు, సికింద్రాబాద్ నియోజకవర్గం కిందకి వస్తుంది జూబ్లీహిల్స్ ప్రాంతం. డెఫినెట్ గా దీనికి మేమైతే చెప్తా ఉన్నామో, ఏవైతే అభివృద్ధి చేస్తా ఉన్నామో, ఆ అభివృద్ధి కోసం డెఫినెట్ గా నిధులు తీసుకొచ్చి ఎంపీ లాడ్స్ నాకు తెలిసిన కాంగ్రెస్ మండల దత్తాత్రేయ గారు, ఆ తర్వాత కిషన్ రెడ్డి గారు, మళ్ళీ కిషన్ రెడ్డి గారు అసలు బండకెళ్తే పౌరబండల 300 ఇండ్లు కట్టించింది ఎవరు? ఎలిజిబిలిటీ ఉందన్నారు ఈ నియోజకవర్గంలో. అంటే వాళ్ళందరూ కూడా కింద ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఇండ్లు లేని వాళ్ళే కదా. ఎలిజిబిలిటీ చూపించుకున్నప్పుడు వాళ్ళకు కూడా అసలు మీరు ఏం స్కీమ్ చేసిందని చెప్పారు. కిషన్ రెడ్డి ఏం చేసిందని చెప్పమన్నారు. అదే చెప్తున్నా. ఇప్పుడు ఏం చేసిందని చెప్పమని, మీరు ఏం చేసిరో చెప్పండి. మేము చేసింది మీ మంత్రులతోటి మా ఎంపీ లాడ్స్ నిధులు కేటాయించి మొత్తం చేస్తున్నాం మేము. 3 టర్మ్స్ నుంచి కూడా బీజేపీ ఎంపీఏ ఉన్నారు. సో మీరు ఎంపీ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామంటున్నారు కదా, మరి ఇప్పటి వరకు చేసింది ఏంటి అలా నిధులతో మీరు అంటున్నారు? నేను చెప్పేది ఏంటంటే, కమ్యూనిటీ హాల్స్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో 80 కమ్యూనిటీ హాల్స్ కట్టించింది కేంద్ర ప్రభుత్వం నిధులతోటి. తర్వాత రోడ్లు కూడా వస్తా ఉన్నాయి. ఇప్పుడు నేను వచ్చినప్పుడు కూడా చూస్తున్నా, ఆ రోడ్లన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోటే. వీళ్ళ దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే పైసలు లేవు జేబులా, ఎవరు ఎక్కడ పోయినా కూడా చెప్పులు ఎత్తుకపోట్టాలా చూస్తా ఉన్నారు. ఏ బ్యాంక్ కూడా మాకు ముఖ్యమంత్రి గారు ఎట్లా అభివృద్ధి చేస్తారో చెప్పాలి. ఏ విధంగా అభివృద్ధి చేస్తారో చెప్పాలి. మరి ఎందుకు లేదు చెప్పండి. 8 ఎంపీ గెలుచుకున్నాం. 8 పార్లమెంట్ స్థానాలు ఎవరు చేశారు? మేము చేసే పనులు మేము చేస్తున్నాం. హైదరాబాద్ మధ్య డిస్టర్బెన్స్ చేస్తారా? మాట్లాడండి. మధ్య డిస్టర్బ్ చేస్తున్నారంటే మీరు ఫ్రస్ట్రేషన్ ఉన్నారు. ఓడిపోతామన్న భయం, ఓడిపోతామన్న భయంతో అది కరెక్ట్ అంటున్నా నేను. అది కాదు చెప్పేది. డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా కూడా, వీరు మాట్లాడినా కూడా, ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడినా కూడా ఓడిపోతున్న భయంతో ముస్లింలు అడ్డం పెట్టుకొని ఈ రోజు ఏమంటారు, ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ గౌరవం ఇచ్చిందట. ఇజ్జత్ కే మాట్లాడతారు. అంటే మైనారిటీ ఓట్ల కోసం ఇజ్జత్ గురించి మాట్లాడతారా? 20% ముస్లింల కోసం ఇజ్జత్ గురించి మాట్లాడతారు, కానీ 80% హిందువుల గురించి మాట్లాడరా మీరు? కాంగ్రెస్ పార్టీకి హిందువులు అవసరం లేదా? వీళ్ళకి కాంగ్రెస్ పార్టీకి హిందువులు అవసరం లేదా? ఓన్లీ ముస్లింల గురించే మాట్లాడతారా? ముస్లిం ఓటు బ్యాంక్ గురించి మాట్లాడతారా? మత ప్రాతిపదికన ఏదో మాట్లాడుతా ఉన్నారో డెఫినెట్ గా ఇదంతా కూడా ఈ జూబ్లీహిల్స్ ప్రజలు కానీ